నమస్కారం. ఈరోజు మన ముందున్న సమాచారం కాస్త ఆందోళనకరంగా ఉంది. అవును. ఆపరేషన్ సింధూర్ తర్వాత దెబ్బతిన్నాయి అనుకున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థలు మళ్ళీ యాక్టివ్ అవుతున్నాయని, దాడులకు ప్లాన్ చేస్తున్నాయని నిఘా వర్గాల నుంచి గట్టి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అవును, ఇది నిజంగా మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో ఈ మధ్య లష్కర్, జైషే టాప్ కమాండర్లు, వాళ్లతో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు కూడా కలిసి ఒక కీలక సమావేశం జరిపినట్టు తెలుస్తోంది. ఓహో, సమావేశమా? అవును. మరి వాళ్ల టార్గెట్స్ ఎవరంటే ముఖ్యంగా మన సైనిక స్థావరాలు, మన రాజకీయ నాయకులే అని సమాచారం. అంటే ఆపరేషన్ సింధూర్ వల్ల కొంత బలహీనపడ్డా కూడా మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఎలీటీ కింద పనిచేసే టీఆర్ఎఫ్ నెట్వర్క్ గురించి కూడా ఆందోళనలున్నాయి కదా. సరిగ్గా చెప్పారు. పాకిస్తాన్ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఆగకపోతే ఈ ప్రమాదం ఇంకా పెరుగుతుంది. వాళ్ళు కేవలం మళ్లీ నిలదొక్కుకోవడమే కాదు, ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా దాడులు చేయాలని చాలా పక్కా ప్లాన్స్తో ఉన్నట్టున్నారు. మరి ఎలా చేస్తున్నారు ఇదంతా? చొరబాట్లు అవి. కొంతమంది టెర్రరిస్టులు ఇప్పటికే ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖ దాటి జమ్మూ కాశ్మీర్లోకి వచ్చేశారని సమాచారం. వీళ్ళకి పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఎస్ఎస్జీ ఇంకా ఐఎస్ఐ ఆపరేటర్లు వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. చొరబాట్లతో పాటు వాళ్ల పద్ధతుల్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా ఈసారి? ఒక ముఖ్యమైన మార్పు అయితే కనిపిస్తోంది. డ్రోన్లా? అవును. లష్కరే యూనిట్ కమాండర్ శంషేర్ అని ఒకతను. ఇతని ఆధ్వర్యంలో ఎల్ఓసి వెంబడి ఎక్కడెక్కడైతే చొరబాటుకు అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతాల్ని గుర్తించడానికి డ్రోన్లను బాగా వాడుతున్నారట. అంటే కేవలం రెకీ కోసమేనా? లేదు. నిఘా వర్గాలేమంటున్నాయంటే ఇది కేవలం రెక్కీకే కాదు, భవిష్యత్తులో ఆత్మాహుతి దాడులకు గైడెన్స్ ఇవ్వడానికి, అలాగే బోర్డర్ దాటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు జారవిడవడానికి కూడా ఈ టెక్నాలజీని వాడొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇది వాళ్ల వ్యూహంలో ఒక పెద్ద మార్పు. ఇంతకు ముందు చెప్పిన ఆ పీఓకే మీటింగ్ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసాయా? కేవలం ఎల్ఈటీ జేఎం వాళ్లే ఉన్నారా అక్కడ? లేదు. ఆ మీటింగ్ ఇంకా పెద్దది. గత నెల జరిగిందట. అందులో లష్కర్, జైషే వాళ్లతో పాటు జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్ వీళ్ల సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారట. అంతా ఐఎస్ఐ అధికారుల సమన్వయంతోనే జరిగినట్టు సమాచారం. అంటే ఇది ఒక రకంగా ఉమ్మడి ప్రయత్నంలా కనిపిస్తోంది. అవును. మరి ఏం నిర్ణయాలు తీసుకున్నారా మీటింగ్లో? ముఖ్యంగా 3 విషయాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఒకటి, కశ్మీర్లో సైలెంట్గా ఉన్న స్లీపర్ సెల్స్ని మళ్లీ యాక్టివేట్ చేయడం. ఓకే. 2, పాత కమాండర్లకు, కొత్తగా రిక్రూట్ చేసుకునే వాళ్లకి డబ్బులివ్వడానికి నెలవారీ స్టైఫండ్లు ఏర్పాటు చేయడం. ఫండింగ్ అన్నమాట. అవును. ఇక 3వది చాలా ముఖ్యమైనది. ఆపరేషన్ సింధూర్ నష్టానికి ప్రతీకారంగా మన భద్రతా దళాలు రాజకీయ నాయకుల మీద దాడుల ప్లాన్లు ఫైనల్ చేయడం. దాడుల తీవ్రత పెంచాలని ఐఎస్ఐ గట్టిగా చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. అంటే సరిహద్దుల్లో డైరెక్ట్ అటాక్స్ ప్రమాదం కూడా ఉందంటారా? ఖచ్చితంగా. దానికి తగ్గట్టే పాకిస్తాన్ ఎస్ఎస్జీ టెర్రరిస్టులతో కలిపి బార్డర్ యాక్షన్ టీంలు అంటే బీఏటీలను పీఓకే వెంబడి మళ్లీ మోహరించినట్టు ఇంటెలిజెన్స్ వాళ్లు గుర్తించారు. ఇవి మన బార్డర్ పోస్టులపై సడన్ అటాక్స్ చేసే ప్రమాదం ఉంది. ఇది సరిహద్దుల దగ్గర పరిస్థితి. మరి లోపల అంటే కాశ్మీర్ లోయలో వాళ్ల నెట్వర్క్ ని బలపరుచుకునే ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయి. కాశ్మీర్ లోయలో తమకు సపోర్ట్ చేసేవాళ్లు ఎవరు, సహాయం చేసేవాళ్లు ఓవర్గ్రౌండ్ వర్కర్స్ ఎవరు అని గుర్తించి ఒక మ్యాపింగ్ లాంటిది లష్కరే వాళ్లు మొదలుపెట్టారట. దానికి తోడు వాళ్ల కార్యకలాపాలకు డబ్బుల కోసం డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా ఈ రూట్లను కూడా మళ్లీ విస్తరిస్తున్నారు. అంటే నార్కో టెర్రరిజం లింక్ కూడా కనిపిస్తోంది. ఇవన్నీ జరుగుతున్న టైమింగ్ కూడా చూడాలి. మన పశ్చిమ సరిహద్దుల్లో త్రివిధ దళాలు చాలా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేస్తున్న టైంలోనే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావటం ఇది గమనించాల్సిన విషయం. అవును, ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చు. అందుకే దీన్ని చాలా సీరియస్ వార్నింగ్గా అధికారులు తీసుకుంటున్నారు. ఉత్తర కమాండ్ పరిధిలోని అన్ని సెక్టార్లలో ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంతా హై అలర్ట్ మీద ఉన్నారు. బార్డర్ దగ్గర సెక్యూరిటీని బాగా పెంచారు. అర్థమవుతోంది, పరిస్థితి తీవ్రంగానే ఉంది. మన భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. అవును, తక్షణ భద్రతా చర్యలు, ఈ అప్రమత్తత చాలా అవసరమిప్పుడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఉంది. ఒక దీర్ఘకాలిక ప్రశ్న. ఏమిటది? ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్లు దెబ్బతింటున్నాయి, కానీ మళ్లీ ఇలా ఎలా పుంజుకుంటున్నాయి? అసలు వీటికి మూల కారణాలేంటి?
వాటిని పూర్తిగా పెకిలించాలంటే కేవలం సరిహద్దు భద్రత దాటి మనం ఇంకేం చెయ్యాలి, ఎలాంటి వ్యూహాలు అవసరం, ఇది మన లోతుగా ఆలోచించాల్సిన విషయం.